బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయపడిన ప్రియులకు యేసు అనుచరులు అందరము కలిసి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మా బాబు, మేము మీకు ఏమీ ఇవ్వలేము. మా పక్షంగా దేవుడే మిమ్మలను మీ కుటుంబాలను నిండారుగా దీవించు. నన్ను తీర్చుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా, నీవు కన్న తండ్రి వనుచు నేను నిన్ను చేరితి నాయనా. నన్ను తీర్చుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. నేను కారు మూర్ఖపు పిల్లనై కారడవి తిరిగితి నాయనా. నన్ను తీర్చుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. నా చాల మొరల నాలకించుము జాలిగల నాయనా. నన్ను తీర్చుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. చేర్చి బుద్ధి చెప్పుము మొత్తునైతిని నాయనా. నన్ను తీర్చుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. ఈ రాత్రి వరకు మనలను సజీవంగా ఉంచిన ఆ ప్రియ ప్రభువుకు కృతజ్ఞతతో వందనాలు చెల్లిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. వచ్చిన వారందరికీ నా హృదయపూర్వక ఆశీస్సులు. దేవుడు మిమ్మలను మీ బిడ్డలను నిండారుగా దీవించునుగాక. మాకు బిడ్డలు లేరు అని మీలో కొంతమంది నిస్పృహ నిరాశలకు లోను కావచ్చు. అమ్మా, తప్పనిసరిగా మీకు బిడ్డల్ని ఇస్తాడు. ఒకవేళ ఎవరైనా వయస్సు ఎక్కువైన వారు వింటూ ఉంటే ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒక సత్యాన్ని మీరు అర్థం చేసుకోవాలి. అదేమిటి అనగా, మీకు శారీరక పిల్లలు లేకపోతే ఆధ్యాత్మిక పిల్లలనైనా మీరు కనే రీతిగా ఉండాలి అని నేను మనవి చేస్తున్నాను. శారీరకంగా కొన్ని పరిస్థితులను బట్టి పిల్లలు కలగకపోవచ్చు. అన్నంత మాత్రం చేత నిస్పృహ నిరాశలకు లోను కాకూడదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. నాకు
అపోస్తులైన పౌలు గారు ఫిలోమానుకు రాసిన పత్రిక ధ్యానించాలనే ఆశ నాకు కలిగింది. నేను దానిని బాగా చదివాను, నేను ధ్యానం చేశాను. ఈ పత్రిక మీకు నేను చెబుతాను. ఆ పత్రికా ధ్యానాల్లోనికి వెళ్ళడానికి ముందుగా మనము ఉపోద్ఘాతాన్ని ధ్యానం చేయాలి. ఈ విషయాలన్నీ నేను చెబుతాను. ప్రార్థన చేస్తున్నాను. తలలు వంచండి, కండ్లు మూసుకునండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మీ వాక్యంలో మా కొరకు వ్రాసి పెట్టారు. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఒకడు తప్పిపోయాడు. తప్పిపోయిన కుమారుడు మరలా తండ్రి యొద్దకు తిరిగి వచ్చాడు. తండ్రి ఎంతో సంతోషించాడు. మేము కూడా పాపలోకంలో తప్పిపోయాం నాయనా. మీరు నన్ను కనికరించారు, మరలా మీ పాదాల దగ్గరికి తీసుకుని వచ్చారు. స్తోత్రాలు ప్రభువా. ఇంకా ఎంతోమంది లోకంలో తప్పిపోయి తండ్రి మీ దగ్గరకు రాలేదో, ఈ రాత్రి ఈ పత్రిక ధ్యానం ద్వారా మీ దగ్గరకు రావడానికి సహాయపడండి నాయన. కృప చూపించండి. ఒనేసిము జీవితం, ఫిలోమాను జీవితం, పౌలు గారి జీవితం మాకు మాదిరిగా ఉంది నాయన. మీ వాక్య ప్రకారం జీవించే ధన్యత మీరు మాకు అనుగ్రహించండి. మహిమ పొందండి. యేసయ్య నామమున స్తోత్రం చెల్లించి వేడుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్ అని నాతో చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. ఈ యొక్క పత్రిక ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు తప్పనిసరిగా తప్పైన కుమారుని గురించి మనము గుర్తు చేసుకోవాలి. తప్పైన కుమారుడు కూడా తిరిగి వచ్చాడు. ఆ భాగమంతా మనకు తెలుసు. దాని అంతటినీ నేను రిపీట్ చేయవలసిన పని లేదు. అతడు తండ్రిని కాదని ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. దుర్భ్యాసం వలన తనకున్న ఆశను అంతటినీ పాడు చేసుకున్నాడు. చివరికి పందుల పొట్టు దగ్గరకు రావాల్సి వచ్చింది. ఈ మాటలు చెబుతుంటేనే నా హృదయంలో చాలా వేదన ఉంటుంది. మన యవన బిడ్డల్లో కొంతమంది ఈ స్థాయికి వచ్చారు. మంచి తల్లిదండ్రులు కలిగిన బిడ్డలు త్రాగుబోతులుగా రోడ్డు మీద పడి ఇంటికి రాక అన్నము తినక ఎంత దుర్భరమైన పరిస్థితి ఈనాడు అనుభవిస్తున్నారు. ఎవరి బిడ్డలు, చక్కని బిడ్డలు, మంచి కుటుంబాల్లో వచ్చిన బిడ్డలు ఇతడు పందుల పొట్టు దగ్గరకు రావాల్సి వచ్చిందండి. ఎంత దీన స్థితి. ఒకటి, దేవుని నామానికి స్తోత్రం. ఏమిటి అనగా ఆ స్థితిలో అతడు తన తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు. తన తండ్రి ఇంటి దగ్గర ఉన్న స్థాయిని జ్ఞాపకం చేసుకున్నాడు. బుద్ధి వచ్చింది. తండ్రి యొద్దకు తిరిగి వచ్చాడు. ప్రియులరా, ఇదే భావాన్ని తెలియచేసేది ఫిలోమాను గారు రాసిన పత్రిక. ఫిలోమాను కొలసై పట్టణంలో నివసించేవాడు. ఈ పట్టణం పెర్గియా దేశంలో ఉండేది. అఫ్కోర్స్ ప్రస్తుతం ఈ పట్టణం లేదనుకోండి, శిథిలమైపోయింది. పౌలు గారి కాలంలో ఫిలోమాను దగ్గర ఒక బానిస ఉండేవాడు. ఆ బానిస పేరే ఒనేసిము. వెంబడి వచ్చిన ధ్యానాల్లో నేను చెప్తాను. ఈ ఒనేసిము అక్కడ బానిసగా ఉండేవాడు. ఈ ఒనేసిముకు ఒక రోజున ఒక దుర్బుద్ధి పుట్టింది. అదేమిటంటే, నేను ఎంతకాలం ఈ బానిసత్వంలో ఉండాలి? ఈ బానిసత్వం నుంచి నేను విడుదల పొంది లోకంలోనికి వెళ్ళి స్వేచ్ఛా గాలులు పీల్చుకోవాలి అని ఇతడు ఆశపడ్డాడు. ఆ ఆశ నుండి బయట పడడం ఒనేసిముకు చాలా కష్టం. ఎందుకంటే ఆ కాలంలో బానిసలు ఏదైనా చిన్న తప్పు చేశారని యజమానునికి తెలిస్తే చివరికి అతనిని చంపేయవచ్చు.
బానిసలకు వారి మీద ఏ విధమైన హక్కు అధికారం ఉండేది కాదు. ఒక రోజున ఒక యజమాని ఇంట్లో ఒక బానిస గాజు పాత్ర పగలగొడితే ఆ బానిసను సిలువ వేశారండి. అటువంటి దుస్థితి ఆ కాలంలో బానిసలుగా ఉండేది. నా ప్రియులరా, మన మీద మనకు ఏ విధమైన హక్కు లేదు అనే సత్యం బానిస అనే పదంలో గుప్తమైంది. ఈ ఫిలోమోనుకు పౌలు గారు రాసిన పత్రికలో ఒనేసిమో అటువంటి వాడు. మా చిన్నవాడు మినిస్ట్రీలో ఉన్నాడు, బక్సింగ్. డాడీ, మేము మీకు విజిటింగ్ కార్డ్స్ కొట్టాలని ఇష్టపడుతున్నాము అని అన్నాడు. ఏమేమో ఫౌండర్ అది ఇది కొడతాను అని అన్నాడు. వాటికంటే ముందుగా ఈ రీతిగా కుట్టినైనా, బ్రదర్ పి జోషి, బాండ్ స్లేవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. కాబట్టి పి జోషి బంధింపబడిన యేసు ప్రభు యొక్క దాసుడు, బానిస అని కొట్టు అని చెప్పాను. నా ప్రియులరా, యేసు ప్రభు వారికి మనము బానిసలుగా ఉండాలి. ఈ వ్యక్తి మట్టుకు ఈ ఒనేసిము అనేవాడు ఏం చేశాడంటే, ఈ బానిసత్వంలో ఎంతకాలం ఉండాలి అని చెప్పి ఒక రోజున అతడు ఈ యజమానుని ఇంట్లో నుంచి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. వెళ్ళిపోయి అతడు రోమా పట్టణానికి వచ్చాడు. చాలా దూరం ప్రయాణం చేశాడు. ఈ కొలసై పట్టణం నుంచి రోమా పట్టణంకి వచ్చాడు. చాలా దూరం. అంత దూరం వచ్చి ఆ యజమానుడి దగ్గర దొంగిలించిన డబ్బులు ఉన్నాయి కదూ, ఆ డబ్బులున్నంత కాలం ఆ రోమా పట్టణంలో చాలా జల్సా చేశాడు. జల్సా చేసేటప్పటికి ఇంకా ఉన్న డబ్బులు అయిపోయినాయి. తప్పిపోయిన కుమారునిక దుస్థితి ఈ ఒనేసిము కూడా వచ్చింది. వచ్చినప్పుడు ఒనేసిము ఆలోచింపసాగాడు. నా ప్రియులరా, ఒనేసిము తినడానికి తిండి లేదు, మార్చుకోవడానికి బట్టలు లేవు. అతడు ఒక రోజున ఆ రోమా పట్టణం యొక్క వీధుల్లో వెళ్తున్నాడు. వీధుల్లో వెళ్తూ ఉండగా ఒక గుంపుగా కూడిన వారు అతనికి కనబడ్డారు. ఏమిటబ్బా ఇక్కడ చాలామంది గుంపుగా కూడారు అని వెళ్ళాడు. వెళ్ళేటప్పటికీ అక్కడ ఒక ఆయన సంకెళ్ళు వేసి కూర్చుని ఏమేమో చెప్తున్నాడు. చెప్తూ ఉంటే ఆ గుంపులోనికి ఆయన వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆయన చెప్తున్న మాటలు విన్నాడు. ఏమిటంటే, ఎటువంటి పాపినైనా, ఎటువంటి దొంగనైనా, ఎటువంటి దుర్మార్గునైనా యేసు ప్రభువు వారు క్షమిస్తారు అని ఆ యేసు ప్రభువు వారిలో ఉన్న క్షమా లక్షణాన్ని పౌలు గారు వివరించి ఉండవచ్చు. ఆ మాటలు ఇతడు విన్నాడండి. ఎవరు? ఒనేసిము. ఒనేసిము విని, నేను దొంగను, నేను యజమానుని దగ్గర నుంచి తప్పిపోయి వచ్చాను, తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలు లేదు, ఒక దుర్మార్గపు జీవితం, నన్ను కూడా ఎవరైనా క్షమిస్తారా అని దిగులుతో నన్ను క్షమించే ఒక ఆయన ఉన్నాడు అని ఈ సంఖ్యలతో ఉన్నాయన చెబుతున్నాడు. ఈయన దగ్గర నేను ఇంకా వినాలి అనే ఉద్దేశంతో ఆ ఒనేసిము అందరూ వెళ్ళిపోయే వరకు ఆగాడు. ఆగిన తదుపరి ఈ సంఖ్యలతో కట్టబడిన పౌలు గారి దగ్గరికి ఈ ఒనేసిము వచ్చాడు. ఈ ఒనేసిము వచ్చి తనలో ఉన్న భారానంతటినీ ఆయన ముందు వెళ్ళగక్కాడు. పౌలు గారి యొక్క హృదయం కరిగిపోయి ఉంటుంది. ఎంతో ప్రేమతో ఆ యొక్క దొంగ అయిన ఒనేసిమును కౌగిలించుకొని మాట్లాడి ఉంటాడు. పౌలు గారు సిలువ వేయబడిన యేసు ప్రభు వారి యొక్క క్షమా లక్షణాన్ని
మరొకసారి ఒనేసిముకు వివరించాడు. పౌలు గారిలో ఉన్న ఒక ఉదాత్తమైన లక్షణాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనం బోధించాలి అని అంటే ఈ దినాల్లో లక్షల మంది కావాలి, వేల మంది కావాలి. ఎంతమంది వస్తారండి? అంతమంది వస్తే నేను మీ కూటానికి రాను అని చెప్పే ప్రసంగికులు ఈ దినాల్లో బయలుదేరారండి. చాలా విచారకరమైన సంగతి. పౌలు గారు వేల మందిలో కాదు, లక్షల మందిలో కాదు, ఒనేసిము ఒక్కడే. ఆ ఒనేసిము కూడా బానిస, దరిద్రుడుగా ఉన్నాడు. అటువంటి ఒనేసిముతో మాట్లాడుతున్నాడు పౌలు గారు. పర్సనల్ ఎవాంజలిజం. దేవుని నామానికి స్తోత్రం. ఈనాడు దేవుని సేవలో ఉన్నామని చెప్పుకునే నా ప్రియ తమ్ముళ్ళు, నా ప్రియ బిడ్డలు, ఇంతమంది వస్తేనే కానీ నేను రాను అని దయచేసి అనవద్దు. ఎంతమంది వచ్చినా, నీవు మాట్లాడే కూటంలో ఎంతమంది రక్షింపబడ్డారు అనేది ప్రాముఖ్యము అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈనాడు నేను వింటున్నాను, ఆయన సంఘానికి వేలు వెళ్తున్నారు. ఎవరా సంఘస్థులు? క్రొత్త వాళ్ళ? ఆయా సంఘాల నుంచి వచ్చిన వారు నీ దగ్గరికి ఎందుకు వచ్చారు? ఇక్కడికి వెళితే ఏదో కలిసి వస్తుంది అని స్వార్థ బుద్ధితో వచ్చారు. అక్కడ చెప్పంగా మీరు చెప్పేది, అక్కడ చెప్పేది బైబిలే, ఇక్కడ చెప్పేది బైబిలే. ఎందుకు వచ్చారండి? అక్కడికి వెళితే ఏదో రోగం పోతుంది, అక్కడికి వెళితే ఏదో జరుగుతుంది అని భ్రమపడి వచ్చారు కదూ. ఇది నాలో ఎంత విచారకరమైన సంగతి అండి. నీళ్ళు అమ్ముతున్నారు, నూనె సీసాలు అమ్మడం నాకు తెలుసు, నీళ్లు సీసాలు అమ్మడం నాకు తెలియదండి. నేను కూటానికి వెళ్ళాను. కూటం అయిన తర్వాత ఇద్దరు సిస్టర్స్ వచ్చారు. ప్రార్థన చేయండి అన్నారు. ప్రార్థన చేయండి అని 2 సీసాలు పట్టుకుని వచ్చారు. వాళ్ళు ఏమంటున్నారంటే సీసాలకు ప్రార్థన చేయండి అన్నారు. నా సీసాలకు ప్రార్థన చేయడం ఏమిటండి? ప్రియులారా, నేను చెప్తున్నాను, దేవుని వాక్యం తప్పనిడి. ఎవరు ఏది బోధ చేసినా అది నమ్మవద్దు అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నా. స్వస్థత వరాలు కలిగిన వారు కానీ, మంత్రాలు తంత్రాలు చేసేవారు కానీ, ఏదో అద్భుతాలు చేస్తున్నాము అని చెప్పుకునేవారు కానీ, ఎవరు చెప్పినా బెరియన్లు వలె దేవుని వాక్యాన్ని పరిశోధించాలి. నా ప్రియ తెలుగు బిడ్డలారా, చాలా భారంతో ఈ మాటలు నేను చెబుతున్నాను. నేను చెప్పాను కదూ, ఒక చిన్న అబ్బాయి వెనకాల పళ్ళెం పట్టుకుని వస్తున్నారు. ఆ నీళ్లు జల్లుతున్నాడు. నీళ్లు జల్లుతే ఏమి జరుగుతుందండి? దేవుని వాక్యాన్ని జల్లాలి, దేవుని వాక్యాన్ని చెప్పాలి, దేవుని వాక్యాన్ని చెప్పాలి. కానీ నీళ్లు చల్లితే ప్రయోజనం ఏమిటి? పేర్లు పిలిస్తే ప్రయోజనం ఏమిటండి? పేర్లు పిలిచి ఏమి చేస్తూ ఉన్నారు? మీకు మీరుగా డబ్బు సంపాదించుకుంటున్నారు, సుఖపడుతున్నారు అంతే. కానీ ఎవరైనా మారు మనసు పొందుతున్నారా? అంతసేపు ప్రసంగించి ఎక్కడో 2-3 సార్లు మారు మనసు పొందండి అని అంటారండి. సాతానిక కుయుక్తిది. ప్రభువా ప్రభు అని పిలిచేవాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరడు. ప్రభు చిత్త ప్రకారం చేయవాడు. ప్రభు చిత్తమేమిటి? ఆ ప్రియ ప్రభువును నీ హృదయంతరంగంలో అంగీకరించాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎప్పుడైతే పౌలు గారు ఈ ఒనేసిమును అడిగాడు, ఎక్కడి నుంచి వచ్చావయ్యా, నీ సంగతి ఏమిటి అని ఆయన అడిగి ఉంటాడు. పౌలు గారితో ఒనేసిము చెప్పాడు, మాది కొలసై పట్టణం. కొలసై పట్టణంలో నా యజమానుడైన ఫిలోమాను దగ్గర నేను బానిసగా ఉండేవాడిని. ఒక రోజున ఫిలోమాన్ గారి దగ్గర నుంచి కొంత డబ్బు దొంగిలించి పారిపోయి వచ్చాను. ఈ రోమా పట్టణంలో ఆ డబ్బున్నంతసేపు తిన్నాను, తిరిగాను. డబ్బంతా అయిపోయింది. ఏదో గుమ్ముకుడు ఉన్నారని మీ దగ్గరికి వచ్చాను. మీ ప్రేమాపూర్వకమైన మాటలు వినే భాగ్యాన్ని ఆ దేవుడే నాకు అనుగ్రహించాడు.
నేను ఇప్పుడు రక్షింపబడిన బానిసని, రక్షింపబడిన ధన్యత ఆ ప్రియ ప్రభు నాకు ఇచ్చారు. దొంగనైన నేను నా యజమానుని దగ్గరికి వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను. దయచేసి మీరు ఏదైనా సహాయం చేయండి అని ఈ ఒనేసిము ఈ రీతిగా చెప్పిన వెంటనే పౌలు గారి యొక్క మనస్సు కొలసై పట్టణంలోని ఫిలోమాను మీదకు వెళ్ళింది. ఫిలోమాను ఎవరు అనగా, ఫిలోమాను గొప్ప ధనవంతుడు. అతనికి ఒక పెద్ద ఇల్లు ఉండేది. ఆ ఇంటిలోనే ఆరాధన జరిగేది. ఆ ఇంటిలో చాలామంది కూడుకునేవారు. తన ఇల్లును దేవుని యొక్క ఆరాధనకి ఇచ్చాడు అండి. దేవుని నామానికి స్తోత్రం. ఈనాడు పెద్ద పెద్ద పెలాషియస్ బిల్డింగ్స్ కడుతున్నారు. ఎందుకు అని అంటే ఆరాధనకు కావాల్సింది బిల్డింగ్స్ కాదు, ఆరాధనకు కావాల్సింది హృదయాలను ప్రభు కొరకు సిద్ధపరచాలి. పెద్ద పెద్ద ఆస్తిపాస్తులు సమకూర్స్తే ఆ ఆస్తిపాస్తుల వలనే ఇబ్బందులు వస్తున్నాయి. ఇలాంటి చూడటం లేదు. పోలీసులు బయట ఉంటున్నారు, లోపల ఆరాధన జరుగుతుంది. ఎంత విచారకరమైన దుష్టత అండి. ఈ సత్యాన్ని గ్రహించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. వెంటనే ఆ యొక్క ఫిలోమాను గుర్తుకొచ్చాడు. ఫిలోమాను పౌలు గారు తురన్ను పాఠశాలలో అంటే ఎఫెసీ పట్టణంలో బోధ చేస్తూ ఉన్నప్పుడు ఫిలోమాను రక్షింపబడ్డాడు. ఫిలోమాను యొక్క రక్షణ పౌలు గారికి గుర్తుంది. ఇతడు కొలసై పట్టణస్థుడు, ఇతడు మంచివాడు, రక్షింపబడిన వ్యక్తి కాబట్టి ఇతనికి ఈ ఉత్తరం ఇచ్చి నేను ఈ ఒనేసిమును ఫిలోమాను దగ్గరకు పంపుతాను అని చెప్పి ఈ ఫిలోమానుకు పౌలు గారు రాసిన ఉత్తరమే ఫిలోమానుకు వ్రాసిన ఉత్తరం అనే సత్యాన్ని గమనించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ పత్రికలో పెద్ద థియాలజీ లేదు. ఈ పత్రికలో ఏముంది అని అంటే మనము ఒకరినొకరు ఏ రీతిగా క్షమించుకొని ప్రేమించుకోవాలి అనే గొప్ప లక్షణం ఈ పత్రికలో వ్రాయబడింది. 25 వచనాలే కానీ ఒక్కొక్కటి ఆణిముత్యము అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనంలో ఈ రీతిగా ఉంది. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకడు క్షమించుడి. క్షమ లక్షణం విశ్వాసి యొక్క జీవితంలో గొప్ప లక్షణం అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. పౌలు గారు కొలసై సంఘాన్ని కూడా వ్రాస్తూ ఈ రీతిగా వ్రాశారు. కొలసైలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం, ఎవడైనూ తనకు హాని చేసినని ఒకడు అనుకొని ఎడల ఒకని ఒకడు సహించుచు ఒకనికొకడు క్షమించుడి, ప్రభు మిమ్మును క్షమించిన లాగున మీరును క్షమించుడి. ప్రియులారా, మన యొక్క జీవితాల్లో ఒకరినొకరు క్షమించుకోవాలి. భార్య భర్తలుగా జీవిస్తున్న వారే ఒకరినొకరు క్షమించుకోలేకపోతున్నారు. తల్లిదండ్రులు బిడ్డలను క్షమించలేకపోతున్నారు. బిడ్డలు తల్లిదండ్రులను క్షమించలేకపోతున్నారు. ఒకే శరీరాన్ని పంచుకుని వచ్చిన కుటుంబీకులే ఒకరినొకరు క్షమించుకోలేనప్పుడు ఇతరులను క్షమించగలుగుదురా ఆలోచించాలని ప్రభు నేను మనవి చేస్తున్నాను. మత్తయి సువార్తికుడు ఈ క్షమా లక్షణాన్ని గురించి ఎన్నో విషయాలు వ్రాశారు. శిలువ మీద ఆ ప్రియ ప్రభు, తండ్రి వీరు ఏమి చేయుచున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము. ఎవరు ఈయనెవరో వారికి తెలియదా? వారికి తెలిసినప్పుడు కూడా ఈ ప్రియ ప్రభువును సిలువ వేశారు, కష్టాలు పాలు చేశారు. అయినప్పుడు కూడా ఈ ప్రియ ప్రభు యొక్క ప్రేమ లక్షణం, క్షమా లక్షణం అర్థం చేసుకునే వాళ్ళని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. మన దేవుడు పాపులను క్షమించే దేవుడు.
ఆయన పాపాన్ని అసహించుకుంటాడు, కానీ పాపినైన నిన్ను నన్ను ఆయన క్షమిస్తాడు. లోకంలో ఎవరు పుట్టుకతో భక్తులు కాదు అండి, అందరూ పాపులే. ఆ పాపులను క్షమించడానికి ఆ ప్రియ ప్రభు ఈ లోకానికి వచ్చారు. కాబట్టి ఆ ప్రియ ప్రభేక క్షమా లక్షణాన్ని గుర్తెరిగి ఇంకా పాపంలో, శాపంలో, నాశనంలో జీవిస్తున్న వారు ప్రియ ప్రభు దగ్గరికి రావాలి. ఒనేసిము దొంగ బానిస ఏ రీతిగా కనికరించబడి, క్షమించబడి, రక్షింపబడ్డాడో ఆ రీతిగా రక్షింపబడి స్వతంత్రమైన జీవితం ప్రభువులో జీవించినట్లుగా ఇంకా రక్షింపబడని వారు ఈ రాత్రి తీర్మానం చేసుకునేవాళ్ళని మనవి చేస్తూ ముగిస్తున్నాను. ఈ ఫిలోమానుకు రాసిన పత్రిక వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలు ముందు శనివారాల్లో నేను చెప్తాను. ఈ పాఠాలు పోగొట్టుకుని వద్దని మనవి చేస్తూ ముగిస్తున్నాను. చివరిలో మనవి, బైబిల్ పాఠశాలను గుర్తు చేసుకోనండి. తదుపరి ఆరాధన ఛానల్లో ప్రసారమయ్యే బైబిల్ సమయాన్ని గుర్తు చేసుకోనండి. మీకు ఎంత వీలుంటే అంత సహాయపడమని మనవి చేస్తూ ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించును గాక. ఆమేన్. 1-1 మరలా 214/2 1-1-214/2 ఫ్లాట్ నంబర్స్ 505 and 506. Flat numbers 505 and 506. Prithvi Apartments Extension. Prithvi Apartments Extension. Vivek Nagar, Chikkadapalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించును గాక. ఆమేన్.